హైటెక్ సిటీలోని ఓ హోటల్లో సిఎల్పి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకునున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తారు. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవుల భర్తీపై నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేస్తారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, రెనో మరికాసేపట్లో మాదాపూర్లోని ట్రిడెంట్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఒక 4-5 అంశాల ఎజెండాగా ఈ యొక్క సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే కొత్తగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సిఎల్పి సమావేశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో అందుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సన్మాన కార్యక్రమం ఉండబోతుంది. ఒక తీర్మానం కూడా చేయబోతున్నారు, కృతజ్ఞత తీర్మానం చేయబోతున్నారు. హైకమాండ్కు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించినందుకు హైకమాండ్కు కూడా సిఎల్పి వారికి అయితే కృతజ్ఞత సంబంధించినటువంటి తీర్మానం కూడా పెట్టబోతుంది. తీర్మానాన్ని కూడా పంపించబోతున్నారు. ఆ తర్వాత రెండవ అంశం చూసినట్టయితే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుదుంబి ముగించే విధంగా అటు జిహెచ్ఎంసీతో పాటుగా గ్రామీణ ప్రాంత అంటే మండల పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ సిఎల్పి సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వం పార్టీ రెండు కూడా సమపాల్లో ప్రజల్లోకి మరింత చేరువ తీసుకువెళ్ళంగా ప్రభుత్వ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఏ విధమైన ప్లాన్ చేయాలనిపైన కూడా సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించబోతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ కానీ, లేకపోతే హైడ్రా కానీ, లేకపోతే 5 గ్యారంటీ స్కీమ్స్ సంబంధించిన దాంట్లో ప్రజల్లో విస్తృతంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని క్షేత్రస్థాయిలో మరింత తీసుకెళ్లాలి. వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ అంశంపైన పూర్తి స్థాయిలో ఉండాలని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల యొక్క టార్గెట్గా కూడా ఈ సిఎల్పి సమావేశంలో ఉండబోతుంది. ఆ తర్వాత రెండోది సభ్యత్వ కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ చీఫ్ అయిన తర్వాత సభ్యత నమోదు కార్యక్రమం, అదేవిధంగా నాయకత్వాన్ని కూడా కొంచెం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో మండల పార్టీ నాయకత్వం, జిల్లా పార్టీ నాయకత్వం, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎంత కూడా ఉండబోతున్న నేపథ్యంలో సిఎల్పి సమావేశంలో పూర్తి స్థాయిలో ఉండబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు మనం 10 సంవత్సరాల పాటు అపోజిషన్ పార్టీలో ఉన్నాం, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాము. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది, దాన్ని ఇంకా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజలతోని మమైకమై ఎట్లా ఉండాలనిపైన కూడా ఈ సిఎల్పి సమావేశంలో దిశ నిర్దేశించబోతున్నారు. ఒక రోడ్ మ్యాప్ కూడా నిర్దేశించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసినట్టయితే అటు సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటుగా కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమం, ఆ తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన దాంట్లో ఒకటి, అదేవిధంగా ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రతిపక్షాలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఏ విధమైనటువంటి కౌంటర్ ఇవ్వాలనిపైన కూడా ఉండబోతుంది. కొంత గ్యాప్ వస్తుంది. సో ప్రతిపక్ష నేతలు చాలా అలవకగా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో దీన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఎవిడెన్స్తో సహా, సాక్ష్యాలతో సహా గత 10 సంవత్సరాల్లో ఏం చేశారు ఆ గవర్నమెంట్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేది కూడా క్లియర్ కట్గా మొత్తం ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా అందిపుచ్చుకోవాలి. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాయి. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఏర్పడడం, సో అనేక సంక్షేమ పథకాలు అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాము. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేశాము. దేశంలోనే ఇది అత్యంత ప్రాధాన్యతమైన అంశం. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా 2 లక్షల రుణమాఫీ రైతుల కోసం చేయలేదు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా, అదే రైతాంగం అంటే అటు వ్యవసాయం అంటే దండుగా అన్నారు. ఇప్పుడు వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలో చేస్తున్నటువంటి తెలంగాణ సమాజం ఉన్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్కు ఈరోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని పరిచయ కార్యక్రమం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ సిఎల్పి సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్కు సన్మానం చేస్తారు. పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. సో పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా, గత వైభవాన్ని తీసుకొచ్చే లక్ష్యంగా ఈ సిఎల్పి సమావేశం ఉంటుంది. అంతేకాకుండా మొదటిసారిగా అంటే
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత తొలి సంబంధించిన సిఎల్పి సమావేశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ చాలా ఉత్సాహ వాతావరణంలో ఉన్నారు. గాంధీ భవన్ ఒకవైపు పార్టీ కార్యకలాపాలతో విస్తృతంగా ఉంది. నిన్న ఇప్పటికే మనకు వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి నేతలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇంకా పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు అడిగిన సందర్భం ఉంది. మిగతా సంబంధించిన జిల్లాల్లో కూడా అడగబోతున్నారు. సో పార్టీని, ప్రభుత్వాన్ని సమపాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకొచ్చే లక్ష్యంగా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించబోతున్నారు. రేణు, అయితే నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ఎటువంటి దిశానిర్దేశం చర్చలు జరగనున్నాయి సాదిక్? ఎస్ రెండు డెఫినెట్లీ నామినేట్ పదవులు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలపైన అనేకమైనటువంటి కేసులు బనాయించిన సంగతి తెలిసింది. అయినప్పటికీ ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా చాలా మంది కార్యకర్తలు, నాయకులకు చాలా బూస్టప్ చేసిన సందర్భం తెలిసిందే. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. పార్టీ భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళకందరూ కూడా నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోతున్నారు. ఇప్పటికే 37 కార్పొరేషన్ చైర్మన్లు నియమించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మిగతా సంబంధించినటువంటి నామినేట్ పదవులు కూడా రాబోతున్నాయి. సో క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని కూడా భావిస్తూ ఉంది. ఇంకా చాలామంది కార్యకర్తలకు, నాయకులకు అయితే నామినేట్ పదవులు రాలేదు. దీనిపైన కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం అయినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సార్ట్ చేసేసి ఈ నామినేట్ పదవులకు సంబంధించిన అంశాలపైన అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు క్షేత్రస్థాయిలో ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాల పాటు పనిచేశారో వాళ్ళందరినీ కూడా నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన కూడా ఈరోజు ఈ యొక్క సిఎల్పి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాదిక్.